ఏంట్రా బాబు ఈ గుడ్డులో నామినేషన్ అనుకుంటున్నారా? నిజంగా అసలు సోనియా ఎప్పుడు ఎట్లుంటది? ఎందుకు ఎట్లుంటది? ఇప్పుడు యష్మి నామినేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఒక మాట చెప్తది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బర్రెలక్క. వెల్కమ్ టు అవర్ శశి టీవీ. ఏంట్రా బాబు ఈ గుడ్డులో నామినేషన్ అనుకుంటున్నారా? అసలు గుడ్డు గురించి ఏంట్రా బాబు నామినేషన్? నాకే బుర్ర పాడైంది. దీని గురించి నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా లైన్ టు లైన్‌గా. అసలు హౌస్‌లో విష్ణుప్రియ అలాగే నైనిక, ప్రేరణ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతుంటే ఒక చిన్న టాపిక్ అయితే వచ్చింది. నిజంగా నాకే అట్లా అనిపిస్తుందా? హౌస్‌లో వాళ్ళకి గూడా అట్లా అనిపిస్తుందా? అని ఒక డౌట్ అయితే ఉండే. సో, నాకు అది చూసినంక నాకు గూడా క్లారిటీ వచ్చింది. ఏంటి అనంటే అసలు అక్కడ జరుగుతున్నటువంటి టాపిక్‌లో ఒక చిన్న మాటైతే వస్తది. ఏంటి అనంటే, యష్మి ఇలా చేసిందని చెప్పేసి ఏదో టాపిక్ మాట్లాడిన తర్వాత, ఆమెను చూస్తుంటే నాకు మొత్తం బాడీ షవర్ అయితుంది. అసలామె పక్కన నైట్ టైమ్ పడుకోవాలంటే కూడా నాకు మస్తు భయమైతుంది అని చెప్పేసి యష్మి ఒక మాటన్నది. ఎవరు ఏంటి అంటే మీకు ఆల్రెడీ క్లారిటీగా వచ్చేసి ఉండొచ్చు నేను చెప్పగానే. ఎవరు ఏంటి అనుకుంటున్నారా? సోనియా. నిజంగా అసలు సోనియా ఎప్పుడు ఎట్లుంటది? ఎందుకు ఎట్లుంటది? అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. హౌస్‌లో వాళ్ళకి గూడా బాడీ మొత్తం షవర్ అయితుందంట. చూసిర్రు గదా! మన సోనియా అక్క అయితే ఎట్లా ఉందో. నాకైతే ఆమెను చూడగానే ఒక సీన్ అయితే గుర్తుకొచ్చింది. ఏంటి అనంటే 'స్పైడర్' సినిమాలో అందరూ చనిపోతా ఉంటే విలన్ పక్కన వెళ్లి కూర్చొని ఇలా వెటకారంగా ఒక నవ్వు నవ్వుతాడు జూడు. సోనియా మెంటాలిటీ గూడా నాకు అదే విధంగా అనిపిచ్చింది. ఎందుకు అని అంటే హౌస్‌లో అందరిని బాగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటది. నామినేషన్స్‌లో ఎంత కూల్‌గా అంటే ఒక ప్రళయం వచ్చినా సరే తను నిమ్మలంగా అట్లనే నిగ్రహంగా ఉంటా అనే విధంగా వండుకుంటూనే అసలు చాలా కూల్‌గా ఉంటది. కానీ ఎదుటి వాళ్ళని మాత్రం బీపీ లేపిచ్చి బాడీలో ఉన్నటువంటి నరాలు మొత్తం తెగిపోయి అంత ప్రెషర్ వచ్చే విధంగా చేస్తుంటది సోనియా. సో, నాకే అట్లా అనిపిచ్చింది. హౌస్‌లో గూడా అట్లా అనిపిచ్చింది. అంటే చూడుర్రి మన సోనియా అక్కది ఎట్లుంది. ఈ గుడ్డులో నామినేషన్ అని ఎందుకన్నా అంటే అయితే ఆమె విష్ణుప్రియ ఉంది గదా! సో, ఆమెకి ప్రోటీన్స్ కొంచెం తక్కువయినాయి అని జెప్పేసి నైటు ఒక గుడ్డుకు బదులు 2 గుడ్లు తినేసిందంట. సరే దాని గురించి అయిపోయిందేదో అయిపోయిందని ఊకోవచ్చు కదా! దాని గురించి గూడా ఎంత ఇష్యూ అంటే ఆళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ప్రేరణ వస్తది. ప్రేరణ వచ్చి ఏమంటది, నైటు 5 ఎగ్స్ ఉన్నాయి గదా! వాటిని ఇలా కర్రీ చేసేసుకొని తింటే తినొచ్చు అని జెప్పింది. అయితే దాని వెంటనే విష్ణుప్రియ ఉండి 2 గుడ్లు నేను తిన్నా. నాకు ప్రోటీన్స్ తక్కువయినాయి. అందుకని జెప్పేసి గుడ్లు తిన్నా అనగానే అసలు ప్రేరణ చూసిన ఒక చూపును బట్టి నాకర్థమైంది. నెక్స్ట్ నామినేషన్‌లో ఈ గుడ్డు టాపిక్ మీదనే నామినేషన్ జరుగుతదని నేను ఫిక్స్ అయినా. నెక్స్ట్ అది చూడగానే అసల గుడ్డు గురించి నామినేషన్ గొడవ ఏంట్రా బాబు! అవును. ఒకరు ఒక బుక్క ఎక్కువ తింటారు. ఒకరు ఒక బుక్క తక్కువ తింటారు. దాని గురించి గూడా ఏ టాపిక్ దొరకక, ఈ ప్రేరణ అయితే ఏందో ఏమో అసలు అర్థమే అర్థం గాదు. అసలు పోనీలే తిన్నది. మనలో మన టీమే గదా! తిన్నది. ఒక గుడ్డు ఎక్కువ తిన్నదని మిగతాది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని ఆలోచించాలి గానీ, ఆ గుడ్డు గురించి గూడా నామినేషన్ జేసిందంటే ఇగ ప్రేరణ లాంటి మహాతల్లి ఈ భూమి మీద ఎవ్వరుండరు. సీత సైలెంట్‌గా ఉంది. అలాగే నిఖిల్ సైలెంట్‌గానే ఉన్నారు. బట్ ఈ ప్రేరణ గుడ్డు గురించి చేసిన రచ్చ నామినేషన్‌లో అసలు బుర్రపాడంటే బుర్రపాడంటు. సీత వచ్చేసి యష్మిని అలాగే పృథ్వీని నామినేషన్ చేసింది. ఎందుకంటే యష్మి లీడర్‌గా ఉన్నప్పుడు బయాస్‌గా అనిపించింది. ఓకే. నాకు గూడా అనిపించింది. అది కరెక్ట్ పాయింట్ పట్టుకున్నది. సీత ఏ పాయింట్ చెప్పినా కరెక్ట్‌గా పట్టుకుంటది. కరెక్ట్‌గా నామినేషన్ చేసి పడేస్తది. సో, ఇది కరెక్ట్‌గా అనిపించింది. నాకు గూడా మంచిగా అనిపించింది. నెక్స్ట్ పృథ్వీని గూడా ఎలిమినేషన్ చేసేసిందనమాట. అయితే ఇక్కడ చూడుర్రి. ఆల్రెడీ సీత యష్మిని నామినేషన్ చేసింది. నెక్స్ట్ మన విష్ణు గూడా యష్మిని నామినేషన్ చేసేసింది. అయితే ఇప్పుడు యష్మి నామినేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఒక మాట చెప్తది. ఏంది అనంటే, "అసలు డైలీ 3 టైమ్స్ కుక్ చేయాలంటే నాకు ఎంత ప్రెషర్‌గా ఉంది తెలుసా! నేను ఎంత అసలు ఇదొక పెద్ద టాస్క్ లెక్క అనిపిస్తుందని" చెప్పేసి నిజంగా బాధ పడుకుంటూ డల్‌గా చెప్పి అంటే బాధనే వండుకుంటూ గట్టిగా అరుచుకుంటూ చెప్తదనమాట. ఆమెకి పొద్దుకు 3 టైమ్స్ వండడానికినే అంత బాధైతే, అసలు ఫస్ట్ వీక్‌లో అప్పుడు ఎవరికి ఏ పని చెప్పాలి అన్నప్పుడు నైనిక వాళ్ళ టీమ్ మొత్తానికి హౌస్ మొత్తం పనికి పెట్టేస్తే వాళ్ళు ఎంత కష్టపడుండొచ్చు. టీమ్ మొత్తం. ఇంగా హైలైట్ ఏంటి అనంటే, ఈ పృథ్వీ గానివ్వు, అభయ్ గానివ్వు వీళ్ళందరూ ఎగతాళిగా నవ్విన నవ్వుంది జూడు చిరాకు. అసలు పృథ్వీ ఎక్కడైనా కానివ్వండి, మామూలుగా ఇంట్ల తిన్నంక ప్లేట్ తీసుకెళ్ళి మనం సింక్‌లో ఏస్తాం. అదంతే మనం తినగానే
ఆ! మాకేమవసరంలే. మేమెందుకేస్తాం. ఇప్పుడు మేము రాయల్ లైఫ్ అనుభవించాలి గదా! అని చెప్పి అసలు ప్లేట్ గూడా తీయకుండా అక్కడ పెట్టేసిండు. అప్పుడు అనిపించలేదా? అరే! వాళ్ళు కష్టపడుతున్నారు. కనీసం మనం గూడా సరే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా కొంచెం హెల్ప్ చేయాలని అప్పుడు అనిపించలేదా మీకు? కనీసం వాళ్ళకి చెప్పాల్సిండే. యష్మి నువ్వు టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు పృథ్వీ ఇది కరెక్ట్ గాదు. కొంచెం సరే వాళ్ళు వర్క్ మొత్తం ఊడవాలి. అసలు వాష్‌రూమ్సు, ఫుడ్డు అన్నీ చూసుకుంటున్నప్పుడు వాళ్ళకెంత ఇబ్బందయ్యుండొచ్చు. ఇప్పుడు నీ విషయానికొచ్చేసరికి, యష్మి విషయానికొచ్చేసరికి ఆమెకు పెద్ద టాస్క్ అంట. అసలు నాకైతే ఇంతకు డబుల్ టాస్క్ ఇచ్చినా తప్పులేదనైతే అనిపిచ్చింది. నెక్స్ట్ 'మణికంఠ' వచ్చేసి ఫస్ట్ నామినేషన్ యష్మిని చేశిండు. అసలు నామినేషన్ 'మణికంఠ' యష్మిని చెయ్యగానే అసలు యష్మి ఇంటలేదు. "ఆ! చెప్పు. ఆ! చెప్పు. ఆ! చెప్పు, చెప్పు, చెప్పు. నువ్వు చెప్పు నేనింటున్నా." ఇంత పొగరు. అక్కడ ఆల్రెడీ సీత నామినేషన్ జేషింది. విష్ణు నామినేషన్ జేసినప్పుడు నార్మల్‌గా నవ్వుకుంటూ ఓకే. మీకనిపించిందా? సరే నామినేషన్ జేశారు. అది దానికి కరెక్ట్‌గా ఆన్సర్ జెప్పింది. సైలెంట్ అయిపోయింది. అసలు మణికంఠ వచ్చి నేనిట్లా నామినేషన్ చేసిన అనగానే ఎంత పొగరుగా అసలు మణికంఠ చెప్పేది గూడా యష్మి ఇనట్లేదంటే ఎంత పొగరో ఒకసారి ఆలోచించండి. ఆ ఎపిసోడ్ చూడకుండా ఉంటే జూడండి ఇట్లా బాగా చిర్రెత్తుకొస్తదనమాట. అంత కోపమొస్తదసలు. ఎంత పొగరు. అసలు స్టార్టింగ్‌లో కొంచెం వీక్‌గా అసలు ఇక్కడ మణికంఠను చీప్‌గా కొంచెం తీసేసినట్టుగా అనిపించింది నాకు. అసలట్లా తీసి పడేయడానికి ఏంటి అంటే, ఫస్ట్ వీక్ మొత్తం మణికంఠ ఏమైందనంటే, డల్‌గా ఉండడం, వాళ్ళ వైఫ్‌ని గాని, పిల్లల్ని గాని తలుచుకోవడం. సో, నేను ఇలా ఫ్యామిలీనంతా కోల్పోయి ఏదో సాధించాలని జెప్పేసి హౌస్‌కొచ్చినా అనేసి తన వీక్‌నెస్‌లు మొత్తం అక్కడ హౌస్‌లో ఉన్న వాళ్ళకి చెప్పడం వల్ల మణికంఠ చాలా వీక్‌గా కనిపిస్తున్నాడు యష్మికి. కూరల కరివేపాకు కొంతమంది తింటారు, కొంతమంది తినరు గదా! కూరలో కరివేపాకు తీసేసిన విధంగా మణికంఠని తీసేసిండని నాకనిపించింది. ఏమన్నావు యష్మి? మణికంఠ డ్రామాలు జేస్తుండా? బయట అందరికి తెలుసు డ్రామాలెవరు జేస్తున్నారో. యష్మి 100కి 100% డ్రామానే. అసలు ఏదైనా సరే ఏడుపు రాకముందైనా సరే, ఆ గుడ్లలాంటి కనుగుడ్లేసుకొని ఇట్లా మూసుకుంటా అసలు నువ్వు చేసేదే డ్రామా. అసలు నువ్వు ఏడ్చినా గాని ఎవ్వరికీ గూడా బాధ అనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు డ్రామాటిక్‌గా ఏడుస్తున్నావు. అసలు మొత్తం డ్రామా. అయితే మణికంఠ నామినేషన్ జేసేటప్పుడు నీ బొక్కలో రేస్ చేసేది నువ్వేంటి అంట. అసలు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు ఎక్కడ దొరికిన సంతని తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ హౌస్‌లో పెట్టిర్రో నాకైతే అసలు అర్థం గాలేదు. నాకు తెలిసి అసలు 3 నామినేషన్స్ పడ్డాయి ఆల్రెడీ. 3 నామినేషన్స్ పడేసరికి బాగా మండినట్టుంది. ఆ మండుకం ఎవరి మీద తీసినా వాళ్ళు నెక్స్ట్ ఏదో విధంగా చూస్తారు. అదే మణికంఠ అయితే అందరూ మణికంఠని కొంచెం వీక్ పర్సన్‌గా చూసిర్రు కాబట్టి ఈయన మీద తీసేస్తే అయిపోతదన్న విధంగా యష్మి మణికంఠ మీద మొత్తం అసలు "ఆ! రా. ఆ! రా. చెత్తెద్దురా. ఆ! చెత్తెద్దురా. ఇగ నువ్వు చెప్పొద్దు. ప్రతి నామినేషన్‌లో నిన్ను బెడతా" అనన్నది. అంటే ఇక్కడ ఏమర్థమైందంటే, హౌస్‌లో ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కానీ, ఏదైనా హర్ట్ అయ్యే విధంగా చేస్తే కానీ, వాటిని తీసుకొని నామినేషన్ చేయడం కాదు. టార్గెట్ చేసి నామినేషన్ చేస్తుర్రనేది నాకు క్లారిటీ వచ్చింది. యష్మినే ఆమె నోటితోనే ఆమె చెప్పింది. "నువ్వు నన్ను ఫ్రెండ్‌షిప్ అనే విధంగా మోసం చేసినావు. అందుకే నేను నిన్ను ప్రతి నామినేషన్స్‌లో నిన్ను నామినేట్ చేస్తా" అని చెప్పింది. ఇది అసలు హౌస్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్‌షిప్పే ఉండాలి. నువ్వు కామెడీగానే ఉండాలి. నామినేషన్స్ విధంగా వచ్చినప్పుడు తమ్ముడు తడబాయడైనా గాని సక్కగా న్యాయం చెప్పాలంటారు చూడు. అదే విధంగా నువ్వు నామినేషన్ చేయాలే గాని, నువ్వు ఫ్రెండ్‌షిప్ విధంగా నన్ను మోసం చేసినావు కాబట్టి ప్రతి నామినేషన్‌లో నిన్ను తీసుకుంటా అంటే అసలు ఏందో ఏమో! కానీ కొంతమంది టార్గెట్‌లు ఏయడం వల్లనే వాళ్ళే హైలైట్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ మణికంఠ అన్నని. అందరూ అసలు ఎవరు ప్రేరణ వాళ్ళు వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడిర్రా? మణికంఠ అన్నకి మంచి ఓటింగ్ వచ్చింది. నెక్స్ట్ ప్రేరణ అసలు ఇది చెత్త రీజన్ అనిపించింది ఫస్టు. ప్రేరణ సీతని నామినేషన్ చేసింది. నీ ఎమోషన్స్ నాకు నచ్చట్లేదంట. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళిర్రు. ఎళ్ళగానే ఇక్కడ మంచిగా బయట వండుకుంటూ బాగా ఎంజాయ్ చేసిన లైఫ్ పేరెంట్స్‌తోన గాని, ఫ్రెండ్స్‌తోన గాని ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అక్కడికెళ్ళేసరికి ఫోన్‌లుండవు, ఫ్రెండ్స్ ఉండరు, ఏదుండరు. ఎమోషన్ అనేది ఆటోమేటిక్‌గా ఎవ్వరైనా అయితారు. ఎగ్జాంపుల్ మనము కొత్తగా హాస్టల్‌కొచ్చినప్పుడే ఒక్కరోజు పేరెంట్స్‌ని చూడకుంటే చిన్న పిల్లలక్క ఏడుస్తాం. అట్లాంటిది సీతకు ఎమోషన్ అనిపించింది. ఆమె ఏడ్చింది. బట్ చాలా స్ట్రాంగ్‌గా గేమ్స్ ఆడింది. ఆమె ఏడ్చినా గాని చాలా స్ట్రాంగ్‌గా గేమ్స్ ఆడింది. నీ ఎమోషన్స్ నాకు నచ్చలేదంట. అసలు ఎమోషన్స్ లేకుండా ఎవడుంటాడు? ఎంత తిక్క అంటే తిక్క నామినేషన్స్. కానీ దీనికి రివర్స్‌లా ఇచ్చింది జూడు సీత అద్రిపోయే కౌంటరు.
నా ఎమోషన్స్ నీకు బాగా అనిపిస్తుందేమో గానీ, నా ఎమోషన్స్ నాకు చాలా స్ట్రెంత్ అంట. నిజంగా అద్దిరిపోయే ఆన్సర్ జెప్పింది. అసలు అప్పుడుండి "నీకింతనన్నా సెన్స్ ఉందా?" అంట. ఇక్కడ సెన్స్ లేనిది సీతకు గాదు ప్రేరణ. నీకు సెన్స్ లేదని నాకనిపించింది. అసలు ఏం పదాలు వాడాలి? ఏం పదాలు వాడకూడదు అనేది గూడా నీకు అర్థం గాకుండా 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎందుకు పోయినావో నాకైతే అర్థం గాలేదు. గంపెడు నోరేసుకొని గయ్య గయ్య అరిస్తే సరిపోతది. ఇగ నాదే కరెక్ట్ అయితదని అనుకున్నావు. నేను జెప్పినా గదా! ఇద్దరు ప్రేరణ గుడ్డు తిన్నవా అని జెప్పింది. అనుకున్న ఆ పాయింట్ నేను మళ్ళా తీసుకొస్తా అని చెప్పినట్టే గుడ్డులో నామినేషన్ గురించి ఇప్పుడు నేను జెప్తా. విష్ణు విష్ణుని నామినేషన్ జేసింది. ఫస్టు ఎవరిని? సీతని నామినేషన్ జేసింది ఎమోషన్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి విష్ణుని నామినేషన్ జేసింది. ఎందుకు? రీజన్ ఏంటి అంటే గుడ్డు కోసమంట. ఇప్పుడు ఆమె ప్రోటీన్ లేదు అని చెప్పింది. సరే వీక్ అయింది. ఏదో తిన్నది. దాని గురించి వదిలేయాలి. అసలు దాని గురించి నువ్వు గుడ్డు తిన్నావు. అదే గుడ్డు నెక్స్ట్ డే అయితే 11 డేస్ అయితది. సరే అది ఆమె తెలుసో తెలవకనో తిన్నది. దాన్ని మనలో ఒకడని అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప, ఆ గుడ్డులో నామినేషన్ జేసినవు నాకు చిరాకు దొబ్బింది. బయట గూడా మందికి చిరాకు దొబ్బింది. నెక్స్ట్ వచ్చేసి నైనిక. సోనియాని నామినేషన్ జేసేసింది. సోనియాను నామినేషన్ జేసేసింది. ఓకే. నెక్స్ట్ ప్రేరణని జేసింది. అస్సలు ప్రేరణను సంచాలక్‌గా ఇవ్వగూడదు. ఎందుకంటే ఆమెకు అరవడం తప్ప ఏం జేయాలో అర్థమైతలేదు. ఏందో ఏమో అర్థమైతలేదు. హౌస్‌లో ఉన్న వాళ్ళకి అర్థమైతలేదు. నాకు గూడా ఏమి అర్థమైతలేదు. అయితే నెక్స్ట్ యష్మి ఆమె చెప్పింది గదా! ప్రతి నామినేషన్‌లో నిన్ను తీసుకుంటా అని జెప్పింది. అన్నట్టుగానే మణికంఠని తీసుకున్నది నామినేషన్‌లో. హౌస్‌లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఇంగ కంటిన్యూ‌గా మణికంఠన్ నామినేషన్ చేస్తనే ఉంటదంట. చేస్తనే ఉంటదంట. ఇంగ జూడాలే ముందు ముందు ఏమైతదో ఇగ. హార్ట్ బ్రేక్ జేషిండంట. మరి నువ్వు ఎంతమంది హార్ట్ బ్రేక్ జేషినావు? నువ్వు ఎంతమందిని హౌస్‌లో అసలు అప్‌సెట్ జేషినావు? ఎంతమందిని బాధ పెట్టినావో చూసుకోవాలి. మన విషయానికొస్తే ఒకలాగా, మంది విషయానికొస్తే ఒకలాగా గాదు గదా! మనది మంగళవారం, మంది సోమవారం అంటే అసలు కరెక్ట్ గాదు గదా! నువ్వు టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు అంత కరెక్ట్‌గా జూడాలి. అసలు టీమ్ లీడర్ నువ్వయినప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన ఉంది జూడు. చెడ్డ చిరాకనిపిచ్చింది నీ టీమ్‌లో. ఫస్ట్ నీ టీమ్‌లో ఉన్న పృథ్వీ గాని, అభయ్ గాని ఎగతాళిగా నవ్వడం, ఆ ప్రేరణ బిహేవ్ చేసిన దాన్ని జూస్తే అసలెందుకో నాకసలు చిరాకనిపిచ్చింది. ఇప్పుడు నామినేషన్స్‌లో యష్మి ఉంది గాబట్టి ముందు యష్మిని బయటకు పంపించిర్రు. సగం ఇగ పోతదిగ. నబీలొచ్చేసి నిజంగా నబీల్ బ్రో నువ్వు సూపర్ ఇగ. నేనేం చెప్ప గాని అసలు ఫస్ట్ వీక్ నుంచి ఉన్నావు. నేనేమనుకున్నా అంటే ఓపెన్‌గా చెప్తున్నా. 'నబీల్ బ్రో' నామినేషన్ అయితే బావుండు. ఎందుకంటే ఏం గేమ్ ఆడట్లేదు. ఎందులో అంత యాక్టివ్‌గా అనిపించట్లేదని నాకనిపించింది. కానీ నిన్న జరిగిన నామినేషన్‌లో మాత్రం ఇచ్చి పడేసిండు అభయ్. యష్మిని నామినేషన్ చేసిండు. కరెక్ట్ డిట్టు పాయింట్స్ చెప్పిండు. అసలు ప్రేరణ నామినేషన్ చేసిండు చూడు. అసలు ప్రేరణకు ఏమనుకుంటదంటే నా నోరుకు ఎదురు చెప్పేవాళ్ళే లేరు. అంతా నేనేది చెప్తే అదే వచ్చిరాని పదాలు ఏందో అది. ఆమె ఇది అయింది. ఇది తప్ప ఇది అంటే ఏది? ఏది అయింది? నో క్లారిటీ. ఏదొకటి ఉంటదో అదయింది, ఇదయింది. కానీ నబీల్ బ్రో ఇచ్చింది మాత్రం మామూలు కౌంటర్ గాదు. నోరేసుకొని ఇట్లిట్లా, అట్లట్లా కులుక్కుంటా ఎట్లయితే చెప్పిండో అదే విధంగా కౌంటర్ ఇచ్చుకుంట చేసిండు. నిజంగా హైలైట్ నబిల్ బ్రో. అసలు ఎవరు? ఈమె ప్రేరణ నోరు మూపిచ్చినావంటే నువ్వసలు సూపర్. మామూలంటే మామూలు హైలైట్ కాదు. గంపెడు నోరేసుకొని అసలు ఒక్కరిని పడనీయకుండా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసిందంటే యష్మి కానివ్వండి, ప్రేరణ కానివ్వండి, ఈళ్ళిద్దరు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసిండ్రంటే వాళ్ళే విన్ అవ్వాలి తప్ప ఎదుటోళ్ళు విన్ అయ్యే విధంగా చేయరు. ఎందుకంటే వీళ్ళది కంప నోరు గదా! ఆ కంప నోరుకు భయపడి ఎదుటి వాళ్ళు తగ్గిపోవడమే తప్ప వీళ్ళైతే వాళ్ళని కానియ్యరు మామూలుగా. అయితే పృథ్వీ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ సీతని చేసిండు. ఏంటి అంటే ఎమోషన్స్‌లో వీక్ అంట. అవును. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న లోపం ఉంటది. అన్ని లోపాలు అన్ని పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఆమె హౌస్ నుంచి వచ్చింది పేరెంట్స్‌ని మిస్ అవుతున్నావు. ఏదో మిస్ అయ్యి కొంచెం ఎమోషనల్‌గా వీక్ అయ్యుండొచ్చు. కానీ పృథ్వీ బ్రో నువ్వు ప్రతి దాంట్లో వీకే. ఒక్క గేమ్ సక్కగా ఆడవు. ఫోటోస్ పెట్టే గేమ్‌లా ఫోటోస్ తీయడము అసలు గేమ్ సరిగ్గా ఆడినావా? అరసడం. ఆడిన కాడికైనా మొత్తం ఫౌల్ గేమ్ ఆడతావు. అసలు మామూలుగా సీత ఒక ఎమోషనల్‌గా వీకు. కానీ గేమ్స్ మాత్రం బాగా ఆడతది. బాగా అసలు మస్తు మంచిగా ఆడతది. కానీ పృథ్వీ గేమ్స్ ఆడడు. ఎండ్ల కరెక్ట్ అసలు ఉండనే ఉండడు. సోనియా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ నైనికని చేసింది.
అయితే స్ట్రెంత్ లేదు. నువ్వు టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు స్ట్రెంత్ లేదని జెప్పింది. అయితే సోనియా నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఆమె టీమ్ లీడర్ అయినంత మాత్రాన మొత్తం నాదే డెసిషన్ అన్నట్టుగా ఆమె ప్రవర్తించదు. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ డెసిషన్ ఏంటి? మీకు ఓకేనా? అందరి డెసిషన్స్ తీసుకొని ఫైనల్‌గా ఆమె ఒక డెసిషన్ అనేది తీసుకుంటే జరుగుతది. అందుకే స్ట్రెంత్ లేదని జెప్పింది. ఇది అసలు సోనియా చెప్పింది కరెక్ట్ రీజనే గాదని నాకైతే అనిపిచ్చింది. నెక్స్ట్ 'యష్మినైతే నామినేషన్ జేషింది. మనం అనుకోవడానికి నిజంగానే. యష్మి ఫస్ట్ రాగానే టీమ్ లీడర్ అయ్యింది గదా! అప్పుడు అయినప్పుడు యష్మి గేమ్ ఆడింది. సరే కొంచెం అదృష్టం కలిసొచ్చి టీమ్ లీడర్ అయ్యింది. అది పక్కన పెడితే సోనియా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకొచ్చింది? బట్టలు మంచిగా ఏసుకోలేదని చూడనీకొచ్చిందా? లేకపోతే గేమ్ ఆడనీకొచ్చిందా? ప్రతిసారి అప్పుడు విష్ణుప్రియని గూడా నీకు సెన్స్ లేదు. సో, నువ్వు బట్టలు సరిగ్గా ఏసుకో. పక్కనోళ్ళకి ఇబ్బందయితుందా లేదా అని జెప్పేసి బట్టల గురించి మాట్లాడింది. ఇప్పుడు నిన్న జరిగిన నామినేషన్‌లో గూడా యష్మిని అదే అన్నది. ఏంటి అనంటే, బట్టలు మంచిగా ఏసుకొనలేవు, బట్టలు మంచిగా ఏసుకోలేవు. అసలు సోనియా అసలు హౌస్‌లోకి ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు తీసుకున్నారు? ఎవరు ఏం బట్టలేసుకున్నారు? ఎవరు ఎలాంటి బట్టలేసుకున్నారు? ఎవరికి కంఫర్ట్‌గా ఉంది? ఎవరికి కంఫర్ట్‌గా లేదు? సో, ఈ విధంగా చూడడానికి స్పెషల్‌గా సోనియాకి రెమ్యునేషన్ ఇచ్చి హౌస్‌లోకి తీసుకొచ్చినట్టు అనిపించింది నాకైతే. మనం అనుకోవడానికైనా మీరైనా ఒకసారి ఆలోచించండి. అప్పుడు మామూలుగా విష్ణును నామినేషన్ చేసినప్పుడు గూడా అసలు బట్టలు ఇట్లా ఏసుకున్నావు. అసలు బట్టల గురించి అవసరం లేదు. కొంతమందికి శారీ కంఫర్ట్‌గా ఉంటది. శారీ కట్టుకుంటారు. కొంతమంది జీన్స్ కంఫర్ట్‌గా ఉంటది. కొంతమందికి మిడ్డీస్. సో, ఎవ్వరికి కంఫర్ట్‌గా ఉన్న బట్టలు వాళ్ళేసుకుంటారు. అసలు బట్టల గురించి మాట్లాడాల్సిన అవసరం అసలు లేనే లేదు. కానీ సోనియాకి ఏం నామినేషన్ వెయ్యాలో తెలీక ప్రతిసారి టార్గెట్‌లు చేసి ఈ బట్టల గురించి మాట్లాడింది. దీనికి నిజంగా యష్మి మాత్రం సోనియాకి ఇచ్చి పడేసింది. అసలు తెలివున్నోళ్ళు ఎవరైతేనే 100కి 100% మారి గేమ్ పైన ఇంట్రెస్ట్ పెడతారు. కానీ ఇగ సోనియా ఏం ఇంట్రెస్ట్ పెడతదో చూడాలిగ. అయితే దానికి రివర్స్‌లో దెబ్బ అసలు మస్తు మామూలుగా ఇచ్చలేదు. నాకైతే సూపర్ ఇచ్చిన అనిపించింది. ఇన్ని రోజులు నాకే అట్లా అనిపించిందా? నేనే మిస్టేక్‌గా చూస్తున్నాను. నేనే తప్పుగా చూస్తున్నానా అనిపించింది. బయట మంది మామూలుగా ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటే గూడా ఏమేమో ట్రోల్స్ చేసి పెడతా ఉంటారు. సో, అవి నాకట్లా అనిపించిందేమో, సరే వాళ్ళకట్లా హౌస్‌లో గూడా అనిపించింది. దానికి యష్మి ఏమన్నదంటే, అభయ్ మీద ఉన్న ఇంట్రెస్టు మామూలుగా నిఖిల్ మీద ఉన్న ఇంట్రెస్టు, పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్టు నువ్వు గేమ్‌లో పెట్టట్లేదు అని సో, ఈమె యష్మి మాత్రం ఇచ్చి పడేసింది. నిజంగా ఇది 100%. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అందరున్నప్పుడు మామూలుగా మణికంఠ గానివ్వు, సీత గానివ్వు, నేనెళ్తా ఈ గేమ్ ఆడడానికి. నేనెళ్తా, నేను ఆడగలను, నేను ఆడతా, మంచిగా ఆడతా అని జెప్పేసి టీమ్ లీడర్‌ని ఒప్పించుకొని ఏ గేమ్‌లో అయినా చేయడానికి వెళ్తారు. పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. కానీ సోనియా ఏ గేమ్ అన్నా నేను ఆడుతా అన్నదా? అనదు. ఎందుకంటే ఆమెకు గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు. బట్టల మీద, ఈ నిఖిల్ మీద, పృథ్వీ మీద దీన్ల మీద ఉన్న ఇంట్రెస్టు ఇగ గేమ్ మీద లేదని నాకనిపించింది. కాదు బయట గూడా అదే అనుకుంటున్నారు. నామినేషన్స్ చేసిండు మణికంఠన్న. కానీ అయిపోయిందేదో అయిపోయింది. అది వదిలేసుకోవాలి. మళ్ళీ పోయి ఆ యష్మిని బ్రతిమిలాడుడు, ఎనకలంగా "కాఫీ తాగుతావా? కాఫీ తాగుతావా?" ఇది అడగడం, ఎనకలంగా హగ్ చేసుకోవడం. నిజంగా అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో నాకైతే చిరాకు తెప్పిస్తున్న సిట్యుయేషన్ ఏదంటే హగ్గులు. ప్రతిసారి హగ్గులు. నాకైతే అసలు మంచిగా అనిపించట్లేదు. అసలు ఏంటి పోయిన సీజన్స్‌లో ఏడ గూడా ఇంత లేదు. ఈ సీజన్‌లో మాత్రం నవ్వుతే ఆహ్, హ్యాపీగా ఏదన్నా అనిపిస్తే ఏంటో నాకైతే అనిపించలేదు. కానీ మణికంఠ చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే నిజము. ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్ పరంగా ఉండు, ఫ్రెండ్‌గానే ఉండు. నువ్వు కామెడీ చేసినప్పుడు కామెడీగానే ఉండు. నామినేషన్స్ విషయానికొచ్చినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తదో అదే చెప్పాలని జెప్పిండు. కానీ మణికంఠ అసలు ఫస్ట్ వీక్‌లో కొంచెం వీక్‌గా ఉండడం వల్ల అందరూ కొంచెం ఏమంటారు తీసేసినట్టు చూస్తున్నారు గానీ, మణికంఠ చెప్పే ప్రతి పాయింట్ గూడా నిజంగానే ఉంటాయి. మొన్న అసలు అదేది మురమురాల విషయంలో గూడా మణికంఠ చాలా వాదించిండు. కానీ మణికంఠ కొంచెం ఫస్ట్ వీక్‌లో ఎమోషనల్‌గా వీక్‌గా ఉండడం వల్ల సో, ఆయన మాటలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోలేదు. కానీ నాగ్ సార్ ఒచ్చి అది మళ్ళా ఆ వీడియో మొత్తం ప్లే చేసిస్తే కానీ అప్పుడు మణికంఠ మాటలు నిజమని ఎవ్వరు నమ్మలేదు. సో, మణికంఠ చెప్పేది 1, 2 మాటలైనా గానీ కరెక్ట్‌గా పూసగుచ్చినట్టు కరెక్ట్ పాయింట్స్ చెప్తారు. నిజంగా నాకనిపిచ్చింది. ఫ్రేమ్స్‌లో అయితే ఫ్రేమ్స్‌లో ఫోటోస్ బెట్టాలి. తీసేసుకోవచ్చు. కానీ ఫైనల్‌గా ఎక్కువ ఫోటోస్ ఎవరివైతే ఫ్రేమ్‌లో ఉంటావో వాళ్ళు విన్ అన్న గేమ్ అయితే పెట్టిర్రు గదా! ఆ గేమ్‌లో నబీల్ చాలా చాలా బాగా ఆడిండు. పృథ్వీకి మంచి చాయిస్ ఒచ్చింది. గేమ్ ఆడి టీమ్‌ని విన్ చేయించే చాయిస్ ఒచ్చింది. కానీ పృథ్వీ ఒక సోనియాకు హగ్ ఇవ్వడంలో కానీ, అది తప్ప వేరే అసలు ఏం గేమ్ అసలు ఆడట్లేదు.
అసలు నాకైతే మంచిగా అనిపించలేదు. వచ్చింది నీ టాలెంట్ ఇక్కడ ఫోటోస్ పెట్టడంలో నువ్వు చూపించింటే సో, ఈ ఈ రో ఇప్పుడు నేనైనా చెప్పేదాన్ని. పృథ్వీ అన్న గేమ్ చాలా బాగా ఆడిండని. బట్ నువ్వు గేమ్ ఆడలేదు. అసలు నువ్వు గేమ్ మీద పెట్టవు. సరే నువ్వు పార్టిసిపేట్ చేయడానికి ప్రతి గేమ్‌లో వస్తావు. కానీ ఒక్క గేమ్ గూడా విన్ కావు. అసలు నబీల్ అన్న చాలా చాలా బాగా ఆడిండు. అసలు ఈ పృథ్వీ అన్న ఏం చేసిండంటే ఎనర్జీ అంతా యూజ్ చేసిండు. కానీ నబిల్ తెలివి యూజ్ చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలివి యూజ్ చేసి అప్పుడు దాకా పోరాటం చేసి ఫైనల్‌గా 2, 3 ఫోటోస్ పెట్టేసి ఇట్లా గట్టిగా పట్టేసుకున్నాడింక. ఈపు వెనకాల ఇట్లా గట్టిగా పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఈ వీపు కాడ ఉన్నటువంటి కొన్ని ఫోటోస్ అయినా మిగులితే నా టీమ్ విన్ అయితదన్న తెలివి యూజ్ చేసిండు. నిజంగా నబిల్ బ్రో టీమ్ అయితే నిజంగా విన్ అయింది. మంచిగా ఆడిండనిపించింది నాకైతే. నబిల్ బ్రో నిజంగా చాలా చాలా బాగా గేమ్ ఆడిండు. చాలా తెలివిగా ఆడడం వల్ల నబిల్ వాళ్ళ టీమ్ అయితే మంచిగా విన్ అయింది. కానీ సంచాలకుని అసలెందుకు బెడతారు? ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు చెప్పుతే వాళ్ళు వినాలి. నా ఇష్టం. నేనిట్లనే చేస్తా. అక్కడికి అసలు సీత చెప్తనే ఉంది. లేదు ఇది ఆగు పౌలయితున్నావు సరిగ్గా ఆడు అని గొంతు దించుకొని అరుస్తున్నా గాని అసలు వినట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు? పృథ్వీ వినట్లేదు. సో, నబిల్ ఒక ఆడికి ఆలోచిస్తే నబిల్ వింటున్నాడు మాట. విని ఓహ్! ఆగు ఆగు టచ్ చేయకుండా ఆడాలి. టచ్ చేయకుండా ఆడాలి. అక్కడ చెప్తుంది సంచాలక్ అని చెప్తున్నా గాని పృథ్వీ వినకుండా ఇట్లా మనిషిని పట్టేసుకొని అసలు ఫోటోస్ పెట్టకుండా చేయడం అనేది అసలు మొత్తం పౌల్ గేమ్ ఆడుతుర్రు. ఒక రూల్ పెట్టిర్రంటే ఆ రూల్ ప్రకారం మాత్రమే గేమ్ ఆడాలి. కానీ ఈ సీజన్‌లో మాత్రం అన్ని పౌల్ గేమ్స్ అయితున్నాయి. రూల్స్ అసలు లేవు. అసలు ఏందో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నత్తల గేమ్ అనేసి ఒక గేమ్ అయితే పెట్టిర్రు. ఆ గేమ్ ఏంటి అనంటే సేమ్ నత్తలాగానే ఇక్కడ 2 కొమ్ములొకటి మామూలుగా ఒకటి పెట్టేసి చిన్న క్యాబేజీ గడ్డనిస్తారు. ఆ క్యాబేజీ గడ్డని హెడ్‌తో తోసుకుంటూ ఒక 50 మీటర్స్ దగ్గర మెల్లిగా హెడ్‌తో తోసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏ టీమ్ అయితే ఎక్కువ క్యాబేజీ గడ్డలు అక్కడ చేస్తదో వాళ్ళు టీమ్ విన్ అని జెప్పేసి ఒక గేమ్ అయితే పెట్టిర్రు. నిఖిల్ అన్న టీమ్ నుంచి వచ్చేసి సోనియా అండ్ నిఖిల్ వచ్చిర్రు. అభయ్ టీమ్ నుంచి వచ్చేసి ఆదిత్య, ఓం, ప్రేరణ ఇద్దరొచ్చిరనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే నిజం చెప్పాలంటే నిఖిల్ వాళ్ళ టీమ్ చాలా కష్టపడ్డారు. సోనియా గూడా బా కష్టపడ్డదబ్బా. ఈ గేమ్‌లో నేను అసలు అంతవరకు ఎన్ని గేమ్స్ అసలు ఆమె గేమ్స్ ఆడినా గాని అంత ఆదరం బాదరం ఆడింది. ఈ గేమ్ మాత్రం బానే కష్టపడ్డది. అయితే ఏమైందనంటే నిఖిల్ ఫస్ట్ వచ్చేసి నిఖిల్, ఆదిత్య, ఓంకి 2 ఎవరి క్యాబేజెస్ వాళ్ళకి పెట్టిర్రు. వాళ్ళకి పెట్టిన తర్వాత నిఖిల్ చాలా ఫాస్ట్‌గా ఆడిండు గేమ్. టక్క టక్క ఆడుకుంటూ ఆదిత్య ఓము అసలు 75% వచ్చినప్పుడు నిఖిల్ 100కి 100% క్యాబేజీ చేర్చేసిండు. సో, ఆ విధంగా అవ్వడం వల్ల ప్రేరణ గూడా బానే కష్టపడ్డది. కష్టపడలేదు అని కాదు. బట్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు గదా! ఆ విధంగా ఫస్టే నిఖిల్ క్యాబేజెస్ మంచిగా ఫాస్ట్‌గా పెట్టడం వలన సో, అది నిఖిల్ వాళ్ళ టీమ్ అయితే విన్ అయింది. సో, విన్ అయిన తర్వాత ఏమంటారు అందరూ కలిసి ఆదిత్య వాళ్ళ టీమ్, అభయ్ వాళ్ళ టీమ్ అందరూ కలిసి మణికంఠ మీద పడ్డారు. "నువ్వు క్యాబేజెస్ పెట్టాలి ఆల్రెడీ బజర్ మోగింది. మోగినా గాని ఒక క్యాబేజీ పెట్టాల్సింది మేము ట్రై చేసేవాళ్ళం గదా! అసలు నిజం జెప్పాలంటే అక్కడ టీమ్‌లో ఉన్న వాళ్ళ దాంట్ల అసలు క్లారిటీగా పర్టిక్యులర్‌గా మాట్లాడేది మణికంఠనే. ఫస్ట్ వీక్‌లో వచ్చినప్పుడు నాకు గూడా అనిపిచ్చింది. అసలు అంటే మామూలుగా నటిస్తున్నాడు. ఏదో ఎమోషనల్ డ్యామేజ్ జేస్తున్నాడు. ఎమోషనల్‌గా ఓట్లేయించుకొని విన్ అయిదాం అనుకుంటున్నాడు. నాకు గూడా అనిపిచ్చింది. సో, బయట ట్రోల్స్ గూడా అదే జేషిర్రు. కానీ సెకండ్ వీకు ఈ వీక్‌కి పోలిస్తే అసలు నిజంగా మణికంఠ ఏ పాయింట్ అయినా కరెక్ట్‌గా జెప్తాడు. ఏదైనా గాని కరెక్ట్‌గా మాట్లాడతాడు. అసలు ఒక క్యాబేజీ గడ్డ మిగిలిపోయింది. దాని గురించి నువ్వు సరిగ్గా బెట్టలేదు. అందుకే మేము విన్ అవ్వలేదు. లేకుంటే విన్ అయ్యేవాళ్ళం అనంటే అది అసలు కానే కాదు. ఫస్ట్ క్యాబేజీ గడ్డ పెట్టినప్పుడే 75% ఆదిత్య ఓం గారు అది తలతోని తోసుకుంటూ వచ్చినప్పుడు నిఖిల్ వచ్చేసి 100% తోసిండు. సో, ఇప్పుడు కొంచెం వెనక్కే వెళ్తారు గానీ ముందుకెలా వస్తారు? సోనియా గూడా బాగా కష్టపడ్డది. కానీ నాకు 'బిగ్ బాస్' హౌస్‌లో నేను ఓపెన్‌గా చెప్తున్నా. నాకు ఏం నచ్చట్లేదనంటే మామూలుగా సో, ప్రతి చిన్నదానికి హగ్‌లివ్వడం. అసలు సోనియా గెలిచింది. బాగా ఆడింది అక్కడ పడగానే పృథ్వీ గారొచ్చేసి సడెన్‌గా ఆమె చెంప పైన కిస్ పెట్టే
అసలు 'బిగ్ బాస్' అనే షో ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి చూస్తున్నారు. సో, వాళ్ళనేది ఇది అనేది అసలు మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు గూడా 'బిగ్ బాస్' చూస్తున్నారు. చిన్నదానికి హగ్ ఇవ్వడం, చిన్నదానికి కిస్ ఇవ్వడం, మణికంఠ గూడా యష్మిని ఎళ్ళేసి ఎనకలంగా హగ్ ఇవ్వడం. సో, పృథ్వీ గారైతే ఇంగ అందరికి హగ్గులు ఇచ్చుకుంటనే పోతా ఉంటాడిగ. సో, ఇదనేది కొంచెం, కొంచెం గాదు చాలా మంచిగా అనిపించట్లేదు. సో, ప్లీజ్ 'బిగ్ బాస్' ఇది కొంచెం లిమిట్‌లో పెట్టండి. ఎందుకంటే ఈ షో అనేది చిన్న పిల్లలు గూడా జూస్తున్నారు. ఎగ్జాంపుల్ అంతెందుకు మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు జూస్తున్నారు. చిన్న పిల్లలు. మామూలుగా మా ఇంటి పక్కన ఉండే పక్క పిల్లలు మా ఇంటికొస్తున్నారు. మామూలుగా 'బిగ్ బాస్' చూద్దాం అక్క అని జెప్పేసి. వాళ్ళు చదివేది 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ పిల్లలు. సో, ఇలా ఇవన్నీ చూస్తుంటే కొంచెం మంచిగా అనిపించట్లేదు. సో, కొంచెం మీరు అవన్నీ పక్కకు బెట్టేయమని జెప్పండి 'బిగ్ బాస్' ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ గేమొచ్చేసి బెలూన్స్ గేమ్ అనమాట. బాడీకి మొత్తం బెలూన్స్ స్టిక్ చేసేసి ఒక స్టిక్ ఇస్తారు. వాటిని పగలగొడుతూ ఎవరు బాడీ పైన మామూలుగా తక్కువ బెలూన్స్ ఉంటావో వాళ్ళు ఎక్కువ బెలూన్స్ ఉంటావో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పేసి ఒక గేమ్ అయితే పెట్టిర్రు. వాళ్ళు అభయ్ టీమ్ నుంచి వచ్చేసి అభయ్ వచ్చిండు. నిఖిల్ టీమ్ నుంచి వచ్చేసి నిఖిల్ వచ్చిండు. సో, ఇద్దరు బాగా ఆడిండ్రు. అసలు నిఖిలు మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడిండు. ఫస్ట్ స్టిక్ విరిగిపోయింది. సెకండ్ స్టిక్ విరిగిపోయింది. అయినా గాని కొంచెం గూడా తగ్గకుండా, ఆలోచించకుండా విరిగిపోయిన స్టిక్‌తోనే ఆడుతా ఉన్నాడు. కానీ అభయ్ బ్రో చాలా అసలు నిజంగా అభయ్ బ్రో అయితే పౌల్ గేమ్ అయితే ఆడిండు. అసలు ఒక డబ్బ గీసిర్రు. ఆ డబ్బలోనే ఉండి ఆడాలి. అసలు నిఖిల్ అసలు బయటకు రాలేదు. అందులోనే ఉండి బెలూన్స్ పలగొడుతుండు, పలగొడుతుండు ఇరిగిపోయిన స్టిక్‌తో ఆడుతున్నాడు. నిజంగా నేను అసలు హైలైట్ అంటే హైలైట్ అనిపిచ్చింది. సో, అంతకుముందు ఆడిన ఈ నత్తల గేమ్ కంటే గూడా నాకు బెలూన్స్ గేమ్ చాలా చాలా బాగా అనిపించింది. అసలు కట్టె విరిగిపోయిందంటే ఎవరైనా గాని కొంచెం డల్ అయిపోతారు. అరే! కట్టె విరిగింది అట్లా. కానీ విరిగిపోయిన కట్టెతోన గూడా అసలు ఆ బెలూన్స్ పగలగొడుతూనే ఉన్నాడు. అభయ్ వచ్చేసి అసలు ఆ బెలూన్స్ బాడీ పైన ఉన్నటువంటి బెలూన్స్ నిఖిల్ పగలగొట్టకుండా ఉండడానికి అసలు ఆ గీతల నుంచి బయటికొచ్చేసి మొత్తం పౌల్ గేమ్. ఈ దీ ఈ గేమ్‌కి సోనియా సంచాలక్‌గా ఉన్నది. సోనియా చెప్తానే ఉంది. "అభయ్ నువ్వు పౌల్ గేమ్ ఆడుతున్నావు. లోపలికెళ్ళు అభయ్, లోపలికెళ్ళు అభయ్" అని అసలు మొత్తుకుంటూనే ఉంది. "లోపలికెళ్ళు, లోపలికి" కానీ అభయ్ "నా ఇష్టం. నేను ఇట్లనే ఆడతా" అంత ర్యాష్‌గా ఆన్సర్ చెప్తే అసలు సంచాలకుని ఎందుకు పెట్టినట్టు? మనం అనుకోవడానికైనా ఇప్పుడు సంచాలకుని పెట్టింది సంచాలక్ చెప్తే మనం వినడానికే గదా! కానీ అభయ్ బ్రో వినలే. అసలు గీత లోపలికి పోవడానికి గీత బయటనే ఎక్కువున్నాడు. ఆ బెలూన్స్ మొత్తం ఊడిపోయినాయి. అక్కడికి అభయ్ నేను ఒప్పుకుంటా. అభయ్ పైన ఒక బెలూన్ ఉంది. కానీ నిఖిల్ బ్రో పర్ఫెక్ట్‌గా ఆడిండు. గీత నుంచి బయటకు రాలేదు. లోపలనే ఉండి చాలా 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 బాగా ఆడిండు గేమ్. అయితే సోనియా చెప్పింది గూడా అసలు కరెక్టే. ఎందుకంటే పౌల్ గేమ్ ఆడిండు. ఇప్ యష్మి గాని, ఈమె ప్రేరణ గాని పక్కన ఉండి అంటుర్రు గదా! ఏమంటుర్రనంటే, ఇప్పుడు కాదు యష్మి ఆహ్, క క కాదు సోనియా బెలూన్స్ అన్ని నువ్వు లోపలికి తొయ్యాలి గదా! సంచాలక్‌గా యాస్ ఎ సంచాలక్‌గా నువ్వు బెలూన్స్ లోపలికి తొయ్యాలి గదా! ఎన్ని బెలూన్స్ పగిలినాయి, ఎన్ని బెలూన్స్ పగలలేదని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. నువ్వసలు ఏం సంచాలకం చేస్తున్నావు? సంచాలకం నువ్వు ఫెయిల్ అయినావని యష్మి గట్టిగా మొత్తుకున్నది. అసలు ఒక మనిషి అక్కడ అన్ని బెలూన్స్ ఉన్నాయి. చుట్టుపక్కల దూరం దూరం పోయినాయి. ఎంత అయినా గాని అక్కడ ఒక ముగ్గురు, నలుగురు వర్క్ చేసినా గాని ఆ బెలూన్స్ అన్నీ అందులోకి వెయ్యడానికి టైం సరిపోదు. బజర్ మోగే లోపలనే లోపలికేసేసేయాలి. అలాంటిది సోనియా ఒక్కతి అసలు బెలూన్స్ ఎట్లేస్తది? అక్కడికి ఏస్తనే ఉంది. సరే ఫస్ట్ వేయలేదు చెప్పుకోవడానికి. తర్వాత వాళ్ళు చెప్పగానే బెలూన్స్ అన్నీ లోపలికి వేస్తనే ఉంది. అయినా గాని వీళ్ళు వినకుండా నువ్వు యాస్ సంచాలక్‌గా ఫెయిల్ అయినవు. మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. నీ టీమ్‌కి ఫేవర్‌గా నువ్వు అసలు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు అని యష్మి, ప్రేరణ ఇష్టం వచ్చినట్టు అరుస్తూనే ఉండ్రు. అసలు రీజన్ లేకుండా అసలు అరుస్తూనే ఉండ్రు. కానీ సోనియా మాత్రం నిజంగానే మంచిగా సంచాలకుగా ప్రవర్తించిందని నాకనిపించింది. ఎందుకనంటే ఆమె చెప్పింది కరెక్టే. మరి అభయ్ ఫౌల్ గేమ్ ఆడిండు. అసలు ఆడ గీత గీసిందెందుకు? ఆ గీత నుంచి బయటికి రావద్దనే కదా! కానీ గీత నుంచి బయటికొచ్చిండు. సోనియా చెప్తుంటే గూడా ఇనకుండా, నా ఇష్టం నేనిట్లనే ఆడతా. మరి సో ఆహ్, స సంచాలకుని ఎందుకు పెట్టుకున్నట్టు? సో, ఫైనల్‌గా అయితే నిఖిల్ టీమ్‌కి సోనియా, నిఖిల్ బ్రో అయితే నిజంగా చాలా బాగా గేమ్ ఆడిండు. విరిగిపోయిన కట్టె గూడా తీసుకొని అసలు బెలూన్స్ మొత్తం పగలగొట్టడం నిజంగా చాలా బాగా ఆడిండు. కానీ యష్మి అసలు మస్తు ఘోరంగా అరిచి తప్పును గూడా కరెక్ట్‌గా చూపించాలని ట్రై చేస్తా ఉంటది. కానీ ప్రతిసారి అరవడం వల్ల గూడా అసలు తప్పు అనేది కరెక్ట్ అవ్వదు. సో, హౌస్‌లో మొత్తంలో ప్రేరణ గాని, యష్మి గాని బాగా అరిచి తప్పును గూడా కరెక్ట్ అయ్యే విధంగా
సరిదిద్దుదాం అనే విధంగా చూస్తా ఉంటారు. కానీ అదైతే కరెక్ట్ కాదసలు. నిజం చెప్పాలంటే అభయ్ బ్రో ఫౌల్ గేమ్ ఆడిండు. పక్కన సోనియా అరుస్తనే ఉంది. "ఇట్లా ఆడుతున్నావు అభయ్ చెప్పేది విను. లోపలికి వెళ్ళు, లోపలికెళ్ళు. నేను ఫౌల్ గేమ్ అంట. అసలు నేను ఒప్పుకోను. నువ్వు మంచిగా ఆడట్లేదు. కరెక్ట్‌గా ఆడు" అని గొంతు చించుకొని అరుస్తూనే ఉంది. కానీ అభయ్ వాళ్ళ టీమ్ మొత్తం సోనియా పైన ఆగమాగంగా అరిచిర్రు. కానీ సోనియా కరెక్ట్ డెసిషన్ చెప్పిందసలు. కరెక్ట్‌గా అభయ్ ఫౌల్ గేమ్ ఆడిండు. నిఖిల్ కరెక్ట్‌గా ఆడిండు. గీత నుంచి బయటకు రాలేదు. సో, కరెక్ట్‌గా చెప్పిండు. ఫైనల్‌గా నిఖిల్ వాళ్ళ టీమ్ అయితే విన్ అయింది. సో, చూస్తూనే ఉండండి 'బిగ్ బాస్' రివ్యూస్ కోసం 'శశి టీవీ'.